అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. అథ పంచమోధ్యాయః. కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. నిన్న శ్రద్ధ లేనటువంటి వాడు సంశయాత్మ, అంటే సంశయాలతో జీవితం జీవించేటటువంటి వాడు. ఎప్పుడైనా సరే సంశయం ఉన్నటువంటి వాడు, డౌట్ఫుల్గా ఉన్నటువంటి వాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో, అక్కడికి నేను చేరుకున్న తర్వాత వాళ్ళు సహాయం చేస్తారో లేదో, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జ్ఞానం దొరుకుతుందో లేదో, ఈ ఆశ్రమం బాగుంటుందా, ఆ ఆశ్రమం బాగుంటుందా, ఈ యోగం బెటరా, ఆ యోగం బెటరా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఈ సంశయాలు. సంశయాత్మ. ఇన్ని సంశయాలు కలిగినటువంటి వాడికి ఈ జీవితంలో వాడికి ఏం లభిస్తుంది? వాడికి ఆనందం ఏం లభిస్తుంది? కాబట్టి సంశయాలన్నింటినీ నివృత్తి చేసుకోవడం కోసం ఏం చేయాలి? మనం జ్ఞానం అనేటువంటిది పొందాలి. జ్ఞానం కలిగినటువంటి వాడికి ఏ సంశయాలు ఉండవు. ఒక ఆవిడ ఉన్నారు, స్వామిని విమలానందమ్మ గారని ఆవిడ చెప్పేవారు అనమాట. ఇద్దరికి డౌట్స్ ఉండవట, ఇద్దరికి అసలు డౌట్సే రావట. ఎవరంటే వాళ్ళు అసలు ఏం అర్థం కానటువంటి వాడికి, పూర్తిగా అర్థమైనటువంటి వాడికి, వీళ్ళిద్దరికీ ఏ డౌట్స్ రావట. డౌట్స్ ఎవరికి వచ్చేది? అర్థమయ్యి అర్థం కానట్టుంటుంది చూసారా, సగం సగం అంటారు చూసారా, అటువంటి వాడికే డౌట్స్ వస్తాయి. అసలేం వినలేదనుకోండి, అసలు ఏం అర్థమే కాలేదనుకోండి, వాడికి ఏ డౌట్ రాదు.
కదా. కానీ మనం ఏంటంటే ప్రపంచంలో మనకు ఉండేటటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది, మన దగ్గర ఒక జ్ఞానం మనం పెట్టుకొని ఉంటాం. కానీ జరిగేటటువంటి అనుభవాలు కానీ, బయట ఉండేటటువంటి వ్యవహారాలు కానీ, మనం పెట్టుకున్నటువంటి రిలేషన్స్ కానీ, ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి జ్ఞానానికి అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉండనప్పుడు ఏమవుతుంది, అరే నేను అనుకున్నది ఇది కానీ ఇక్కడ జరుగుతోంది ఇదేంటి, సంశయం. గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం ఇది కానీ ఇక్కడ ఈ రకంగా చెప్పారేంటి, సంశయం. అంటే నా దగ్గర ఉన్నటువంటి దాంతో నేను పోల్చి చూసుకున్నప్పుడు సరిపోలనటువంటి జ్ఞానం కనుక ఉంటే ఉన్న జ్ఞానం కాస్త అజ్ఞానం కింద మారిపోతుంది. నా దగ్గర ఉంది జ్ఞానం ఇంతకుముందు, ఆ జ్ఞానం బాహ్యంతో సరిపోలన్నప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానం కింద మారిపోతుంది. అందుకని ఏం చేయాలి, ఎప్పుడైనా సరే సమ్యజ్ఞానము అనేటువంటిది చెప్తూ ఉంటారు. సమ్యజ్ఞానం అనేటువంటిది ఏంటి, సరైనటువంటి అసలైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. అందుకని ఆ జ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్ళమన్నారు, మహాత్ముల్ని ఆశ్రయించమన్నారు. ఇక్కడ చెప్పింది అది. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, జ్ఞానాన్ని ఇస్తారు, గురువుగారు జ్ఞానాన్ని అందిస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ జ్ఞానం అనేటువంటి అసినహ జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని మన చేతిలో ధరించి దానితోటి ఇప్పుడు నేను నా అజ్ఞానం అనేటువంటి దాన్ని తీసవతలు పారేయాలి. కాబట్టి అజ్ఞానాన్నితో ఏదో యుద్ధం చేసినట్టు ఫైట్ చేసినట్టు కాదండి, ఆటోమేటిక్గా జ్ఞానం అనేటువంటిది కలిగినప్పుడు అజ్ఞానం అనేటువంటిది దానంతటదే నాశనం అయిపోతుంది అని చెప్పటం. చిత్వైనం సంశయం యోగమాతిష్టో ఉత్తిష్ట, యోగంలో నిలబడి లేచి ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి చివరికి చెప్పారు. అక్కడితోటి మనకి 4వ అధ్యాయం పూర్తయిపోయింది. 5వ అధ్యాయంలోకి ప్రవేశించాం. మళ్ళా ఇక్కడ కూడా నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అర్జునుడు ఏ రకమైనటువంటి ప్రశ్న 3వ అధ్యాయం మొదట్లో అడిగాడో దాదాపుగా అలాంటిదే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు, రెండిటిని నువ్వు ప్రశస్తి, రెండిటిని నువ్వు పొగుడుతున్నావు. ఒకటేంటంటే సన్యాసం తీసుకుని అన్ని కర్మల్ని వదిలిపెట్టేయటం ఒక మార్గం, లేదు కర్మరంగంలో ఉంటూనే కర్మఫలాన్ని ఆశించకుండా చేసేటటువంటి కర్మయోగం. ఈ 2 రకాలుగా నువ్వు చెప్తున్నావు, రెండిటిని నువ్వు కీర్తిస్తున్నావు, 2 మంచివే అని చెప్తున్నావు. ఇప్పుడు నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఏం చేస్తావు, మళ్ళీ ఇదే అడిగాడు. ఏమంటాడు, ఏదైనా ఒకదాన్ని నాకు నిర్ణయించి చెప్పు, అది కూడా నాకు శ్రేయోదాయకమైనటువంటిదై ఉండాలి, నా అవసరాన్ని తీర్చేటటువంటిదై ఉండాలి, నా కన్ఫ్యూజన్స్ నుంచి నన్ను బయటపడేసేటటువంటిదై ఉండాలి, అలాంటిది ఒకదాన్ని చెప్పు అని అడిగాడు. దానికి మళ్ళా భగవాన్ వాచ, ఆయన ఏమన్నారు, సన్యాస కర్మయోగస్య, నువ్వు అన్ని కర్మల్ని సన్యాసం చేసేసిన, కర్మ ఫలాల్ని విడిచిపెట్టి కర్మలను ఆచరించిన, 2 కూడా ఒకటే. నిశ్రేయసకరా ఉభౌ, 2 ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఒకటి ఒక రకము, ఇంకొకటి ఇంకో రకం ఫలితాలు ఉండవండి, 2 ఒకటే. ఎందుకని, ఇంతకుముందు అధ్యాయంలో మనకి చెప్పారు, నువ్వు ఎన్ని రకాల యోగాలు ఆచరించినప్పటికీ కూడా అవన్నీ చివరికి ఎక్కడికి చేరుకుంటాయని చెప్పారు, జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానంలో ఎండైపోతాయి. జ్ఞానం అనేటువంటి నావ నిన్ను ఈ సంశయం అనేటువంటి సముద్రం నుంచి దాటిస్తుంది అనేటువంటిది చెప్పారు. కాబట్టి నువ్వు జ్ఞానయోగాన్ని ఆచరించినా, సన్యాస యోగాన్ని ఆచరించినా, లేదా కర్మయోగాన్ని ఆచరించినా కూడా రెండిటి ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది. అయితే ఒక చిన్న క్లాస్ పెట్టారు, ఏంటి, తయోస్తు, ఆ రెండిట్లో కూడా కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కాబట్టి కర్మయోగము బెటర్ నీకు అంటే, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి. యోగ మార్గాలు అనేకం ఉన్నాయి, రకరకాల యోగాలు ఉన్నాయి. ఇక్కడ ఆలోచిస్తోంది ఏంటి, ఏది బెస్ట్ ఏది బెటర్ అనేటువంటిది ఆలోచించట్లేదండి. ఏం ఆలోచిస్తున్నాడంటే, అర్జునుడికి ఏది బెటరు. ఇప్పుడు బెస్ట్ యోగం ఏదో చెప్పమంటే నేను చెప్తా, పలానాదండి బెస్ట్ యోగం అండి, పలానా జ్ఞాన యోగం అండి, అది బెస్ట్ అండి అని నేను చెప్తా. కానీ ఇవన్నీ బెస్టే, కానీ నాకు బెస్టా, నేను చేయగలను అవన్నీ, నేనున్నటువంటి నా మనస్తత్వానికి, నా కర్మరంగానికి అవి సూట్ అవుతాయా అనేటువంటిది కూడా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఎవరు, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ, గీతాచార్యుడు, సకల జ్ఞానాలు కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, అర్జునుడి యొక్క టెంపర్మెంట్స్కి, అర్జునుడి యొక్క మనస్తత్వానికి, అర్జునుడి యొక్క స్థాయికి తగినటువంటి యోగం ఏది బెటర్ అనేటువంటిది ఆలోచించాడు. ఆలోచించి తయోస్తు, ఉన్నవి 2 కరెక్టే, కానీ ఆ రెండిట్లో కూడా కర్మయోగమే నీకు బెటరు, ఇప్పటికిప్పుడు నువ్వు సన్యాసం స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిన తర్వాత
ఆ థాట్నే ఇక కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఈ శ్లోకాలన్నీ కూడా, ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో దాదాపుగా మనం చదివాము. దీన్ని కంటిన్యూ చేస్తారనమాట. ఇదంతా కర్మయోగం కాబట్టి, కర్మ షట్కం కాబట్టి కంటిన్యూ చేస్తారు. తర్వాత శ్లోకం చదువుదాం. 5వ అధ్యాయం 3వ శ్లోకం చదువుదాం. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుబ్రహ్మణ్యం ఒకసారి ఇట్లా కొంచెం ఆ ఫ్యాన్ కొంచెం నా వైపు ఇట్లా కొంచెం బాగా వేడిగా ఉంది కదా, కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది అంతే. చాలు చాలు చాలు, అక్కడే ఉంచి నా వైపు తిప్పి చాలు 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 చాలు. మహాబాహో, ఓ అర్జున, ఏంటిట విషయం? యహ నా ద్వేష్టి నా కాంక్షతి సహ నిత్య సన్యాసి జ్ఞేయ. ఎవరయ్యా నిత్య సన్యాసి? సన్యాసి అంటే ఎవరో చెప్తున్నారు ఇక్కడ. ముందు అసలు సన్యాసం గురించి తెలుసుకో. సన్యాసం స్వీకరించినటువంటి వాడు సన్యాసి అని మేము అంటున్నాం. అయితే అసలు సన్యాసి ఎవడు అది చెప్తున్నారనమాట. అంటే సన్యాసం స్వీకరించినటువంటి వాడు కాషాయం బట్టలు వేసుకుని గెడ్డాలు పెంచుకున్న వాడేనా సన్యాసి? ఇంకెవరన్నా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఉన్నారు. ఎవరట వాళ్ళు? యహ నా ద్వేష్టి నా కాంక్షతి. ఎవరికైతే ద్వేషం అనేటువంటిది లేదో, దేన్ని ద్వేషించరో, ఎవరిని ద్వేషించడో, నా కాంక్షతి, కోరికలు అనేటువంటివి లేవో, కాంక్ష అనేటువంటిది లేదో, సహా నిత్య సన్యాసి జ్ఞేయ, అటువంటి వాడు నిత్య సన్యాసి అన్న సంగతి తెలుసుకో. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ కొంచెం ఆనందం కూడా కలుగుతుంది. ఓ సింతే కదా సార్, మేము సన్యాసం స్వీకరించక్కర్లా, అయితే ఏం చేయాలి? ఎవరిని ద్వేషించొద్దు, సింపుల్. అంతే కదా, మేము చేస్తాం. అయితే రేపటి నుంచి మేము కూడా రెడీ. యో నా ద్వేషి నా కాంక్షతి, కోరికలు లేకుండా ఉండడం, అంతే కదా. రేపటి నుంచి నో కోరికలు, నో డిజైర్స్, క్లోజ్. అంతా ఇక్కడే పప్పులో కాలేస్తాం. ఎవరిని ద్వేషించకుండా, దేనిని ద్వేషించకుండా, అసలు కోరికలే లేకుండా ఉండడం సాధ్యమేనండి? చాలా కష్టం. ఒక్కొక్కసారి సన్యాసం స్వీకరించిన వాళ్ళకి కష్టం. కాబట్టి అందుకని ఇక్కడ ఏమన్నాడు? అటువంటి వాడు సన్యాసి కదా. అయితే అటువంటి వాడు లౌకిక జీవితంలో ఉన్నటువంటి వాడు కాబట్టి మళ్ళా ప్రాపంచికంలో పడేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఏమన్నారు? నిర్ద్వంద్వ బంధాత్ సుఖం ప్రముచ్యతే. అటువంటి వాడు ఏం చేస్తాడట? ద్వంద్వాల నుంచి, బంధాత్ సుఖం ప్రముచ్యతే, బంధాల నుంచి చాలా ఈజీగా, సుఖం అంటే ఏంటంటే ఇక్కడ చాలా ఈజీగా సులభంగా బయటపడిపోతాడట. బంధం నుంచి బయటపడటం చాలా ఈజీ అన్నమాట. కాబట్టి 2 లక్షణాలు ఉంటే చాలండి. ఈ 2 లక్షణాలు కనుక ఉంటే ప్రపంచంలోంచి ఈజీగా బయటపడిపోవచ్చు, మనం మోక్షం పొందొచ్చు. ఏంటి ఆ 2 లక్షణాలు? యో నా ద్వేష్టి నా కాంక్షతి. కాబట్టి మనం సాధన చేయాల్సిందంతా ఏంటి? ద్వేషం లేకుండా ఉండటం. ఒకటి ఆలోచించండి, ద్వేషం లేకుండా ఎప్పుడు ఉంటుంది చెప్పండి మనకి? ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తే నాకు ద్వేషము, ఇంకో వ్యక్తిని చేస్తేనేమో నాకు ఇష్టం కలుగుతుంది. ఈ వ్యక్తిని చూస్తే నాకు ద్వేషం ఎందుకు కలుగుతోంది? ఈ వ్యక్తిని చూస్తే నాకు ఎందుకు ప్రేమ కలుగుతోంది? ఊరికి నేను ఆలోచించి చెప్పండి నాకు. ఒకటేంటంటే, ఎక్కడో నా అనేది ఉన్నప్పుడు విచిత్రంగా అది ఇష్టంగానే కనిపిస్తుంది. నాది, అది చెడ్డదైనా సరే,
నాది అని అనిపించినప్పుడు అది ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అన్నిటినీ ద్వేషించకుండా ఉండగలగాలి అంటే ఇప్పుడు అన్నిటినీ నావి అని అనుకోవాలి, అందరూ నా వాళ్ళు అని అనుకోవాలి, అన్నీ నేనే అని అనుకోవాలి. అది సాధ్యమేనా? ఇప్పుడు మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారు? మానవులంతా ఒక్కటే, సమసమాజ నిర్మాణము అంటారు కదా. అంతా సమసమాజ నిర్మాణం బాగానే ఉంది, కానీ ఎలా అందరూ సమసమాజ నిర్మాణం, అందరూ సమం అని ఒకటే ఎలా చెప్పగలుగుతావు? అన్నీ వేరుగా కనిపిస్తున్నాయి ఈ ప్రపంచంలో. అన్నీ వేరుగా ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకటే ఎలా అవుతారు? అందరిలో ఉన్న ఒక్కటి చూస్తే, అందరిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడగలిగితే అందరూ ఒకటిగా కనిపిస్తారు. అన్నిటినీ విడివిడిగా చూసామనుకో అందరూ విడిగానే కనిపిస్తారు. కాబట్టి అందరిలో ఏకంగా ఉన్నటువంటిది ఏంటి? ఏ చైతన్యం అయితే నా లోపల ఉందో అదే చైతన్యం అందరిలో ఉంది అన్న సంగతిని తెలుసుకుని ఆ చైతన్యాన్ని కనుక నేను చూడగలిగితే అప్పుడు అంతటా నేనే కనిపిస్తా. ఇప్పుడు నా మీద నాకు ద్వేషం ఉంటుందా? నా మీద నాకు ఎప్పుడన్నా ద్వేషం ఉంటుందా? ఉండదు కదండి. నేను ఎంత చెడ్డవాడినైనా నా మీద నాకు ద్వేషం ఉండదు. ఇప్పుడు అప్పుడప్పుడు మమ్మల్ని భోజనానికి పిలుస్తుంటారు, వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, ఊరికి నేను భోజనం పెడతారా? అంత ఈజీగా అది పెట్టరు. ఏం చేస్తారంటే, ఏంటంటే మాకు 12:30 అంతా ఆకలేస్తుంటుంది, తినడం అలవాటు, టైమింగ్ అలవాటు ఎప్పటిపోయి ఉంటాం. ఆశ్రమం టైమింగ్స్ ఉంటాయి మాకు. ఆ టైమింగ్స్ ప్రకారం 12:30, 1 గంట లోపల తినేస్తాం మేము. భోజనానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే ఇవి చూసారా, పాత ఆల్బమ్స్ అన్నీ తీసి మన ముందు పెడతారనమాట. అవన్నీ చూడమంటారు. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటా, అన్నీ చెప్తూ ఉంటారు. ఇదిగో నేను అప్పుడు తీయించుకున్నది, ఇప్పుడు తీయించుకున్న ఫోటో, అక్కడ మా పెళ్లి ఫోటో అన్నీ చూపిస్తూ ఉంటారు. చూపిస్తూ ఉంటే నేను అన్నీ చూస్తూ ఉంటా. నాకేంటి తిప్పి తొందర పక్కన ఆకలి గమగమ తిప్పుతుండా. ఆయన మళ్ళీ నేను తిప్పిందాన్ని వెనక్కి లాగి ఇదిగో ఇది ఏంటంటే అని చెప్తూ ఉంటాను. ఏదో పెద్ద తతంగం. అన్నీ తిప్పేస్తుంటే ఒక చోట ఏంటంటే ఆయన తిప్పేశాడు, నేను మళ్ళీ టక్మని నేను వెనక్కి లాగా. ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని తిప్పుదామని ప్రయత్నం చేస్తున్నాడు, నేను వెనక్కి లాగుతున్నా. మళ్ళా ఏంట్రా అంటే, ఎందుకు లాగుతున్నా చెప్పండి? ఇప్పుడు దాకా తిప్పేసి అన్నీ, ఆ పేజీని మాత్రం నేను వెనక్కి లాగుతున్నా. ఎందుకంటే అక్కడ ఫోటోలో నేనున్నా. చూడండి విచిత్రం, నన్ను నేను చూసుకోవడానికి ఎంత ఇష్టపడతానో చూడండి. మనందరం అంతే కదా, మనల్ని మనం చూసుకోవడానికి, మన ఫోటోలు మనం చూసుకోవడానికి, మన వాట్సాప్లో మన ఫోటోలు చూసుకోవడానికి, మనం సెల్ఫీలు తీసుకోవడానికి ఇష్టపడతాం. మనం ఎన్నిసార్లు అయినా చూసుకుంటాం వాటిని. రాత్రి పడుకునేమో చూసుకుంటాం, పొద్దున్న లేచిన తర్వాత చూసుకుంటాం, 10 మందికి షేర్లు చేస్తాం, లైకులు చూసుకుంటాం. నన్ను నేను చూసుకోవటం ఆనందం. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే నాకు కలుగుతున్నటువంటి ఆనందాన్ని ఎదుటి వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు కలగట్లా. కారణం ఏంటి? నాకంటే ఎదుటివాడు అన్యంగా ఉన్నాడు అన్న సంగతిని నేను గుర్తిస్తున్నా. ఇప్పుడు ఎదుటివాడులో ఉన్నటువంటిది కూడా నేనే అని నాకు అనిపించాలంటే నాలో ఉన్న చైతన్యమే ఎదుటివాడిలో కూడా ఉన్నది అన్నప్పుడు అది నేనే అవుతా. అప్పుడు నా మీద నాకెంత ప్రేమ ఉందో ఎదుటివాడి మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. నా ద్వేష్టి, అటువంటి వాడు దేన్ని ద్వేషించడు ఇంకా. అందుకనేనండి మనం చూడండి, మన సంస్కృతిలో మనకు అందరినీ పూజించమని చెప్పారు మనకి కదా. మనం కుక్కల్ని పూజిస్తాం, కాలభైరవుడు అంటాం, చెట్లను పూజిస్తాం, ఉసిరి చెట్టుకు పూజిస్తాం, అన్ని రకాల ప్రాణులకి, పాములకి పూజిస్తాం, జంతువులకి, వృక్షాలకి, నదులకి, పుష్కరాలు అంటాం పోతాం, ఏదో కుంభమేళాలు అంటుంటాం పోతాం, పర్వతాలు అంటాం ఎక్కుతాం, అన్నీ చేస్తాం మనం. ఎందుకని? అంతటా ఉన్నటువంటిది భగవత్ చైతన్యమే అన్నది. దీన్ని దృక్పథాన్ని మనకు అందించడం కోసం అని చెప్పి చక్కగా మన పెద్దవాళ్ళు ఏం చేశారు, అన్నింట్లో ఉండే భగవతత్వాన్ని ఆరాధించడానికి ఇంత పెద్ద అవకాశం మన హిందూ ధర్మంలో మనకు కలిగించారు. ఇంట్లో ఎవరిని మనం ద్వేషించం. నా ద్వేష్టి, నా కాంక్షతి, దేన్ని కోరుకోకుండా ఉండటం. అంతా నేనే అయినప్పుడు ఇంకెవరిని కోరుకోవాలి, దేన్ని కోరుకోవాలండి? దేనన్నా కోరుకోవటం అంటే ఏంటో తెలుసా? వాస్తవంగా ఈ జేబులో 10 రూపాయల నోటు తీసి ఈ జేబులో పెట్టుకోవటం, అంతకుమించి ఇంకేం లేదు. కోరుకున్నాం, ఏం కోరుకున్నాం? ఈ జేబు ఖాళీగా ఉంది, ఈ జేబులో 10 రూపాయలు ఉంది, ఈ జేబులో తీసి ఈ జేబులో పెట్టా. ఇక్కడున్న 10 రూపాయలు నాదే, ఇక్కడున్న 10 రూపాయలు నాదే.
ఇంక దేన్ని కోరుకోవాలి నేను? నా కాంక్షతి. కాబట్టి అటువంటి వాడు కర్మరంగంలో ఉన్నప్పటికీ, కర్మల్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా అతను నిత్య సన్యాసి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అటువంటి వాడు ఏం చేస్తాడట? సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈ బంధం అనేటువంటి దాంట్లోంచి సుఖంగా సులభంగా బయటపడిపోతాడట. తర్వాత 4వ శ్లోకము 5వ శ్లోకము కలిపి చదువుదాం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అందరూ చక్కగా ఫలం అనకుండా ఫలం అంట నేర్చుకున్నారు. వెరీ గుడ్. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్య యోగౌ. ఔ అని ఎక్కడన్నా వచ్చింది సంస్కృతంలో అంటే అది ద్వివచనం. మామూలుగా మనకి తెలుగులో ఏకవచనం బహువచనం ఉంటాయి. సంస్కృతంలో ఎక్స్ట్రా ఏంటంటే ద్వివచనం ఉంటుంది. ద్వివచనం ఉన్న చోట ఏంటంటే ఔ అనే సౌండ్ వస్తుంది అనమాట. యోగౌ. ఇక్కడ ఏమంటున్నారు? సాంఖ్య యోగౌ. రెండిట్లో సాంఖ్యము యోగము, ఒకటి జ్ఞానాన్ని సూచించేది, ఒకటి కర్మయోగాన్ని సూచించేది. ఈ రెండిట్లో కూడా పృథక్ బాలాహ ప్రవదంతి. ఈ రెండు వేరు వేరని ఎవరంటారట? బాలాహ. బాలాహ అంటే ఎవరు? చిన్నపిల్లలు. మనం అనంతపురం భాషలో చెప్పాలంటే పిల్లకాయలు. కడప జిల్లాలో కూడా పిల్లకాయలు అంటారు. అంత పిల్లకాయ చేష్టలరా అంటారు. కాబట్టి ఈ రెండు యోగాలు కూడా వేరు వేరు అనేటువంటిది ఎవరో చిన్నపిల్లలు అనేటువంటి మాట. బాలాహ ప్రవదంతి ఆ విధంగా అంటారట. అయితే పండితాహన, పండితులు ఎప్పుడు కూడా రెండు వేరు అని అనరట. అంటే పండితులు అంటే ఎవరు? జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఇది జ్ఞాన మార్గం వేరు, ఇది యోగ మార్గం వేరు, కర్మయోగం వేరు అని అనరట ఇప్పుడు కూడా. సమ్యక్ ఏకం ఆస్థితః అపి ఉభయోః ఫలం విందతే. ఈ రెండిట్లో సాంఖ్య అంటే జ్ఞాన మార్గం, సన్యాసం ద్వారా అన్నిటినీ వదిలిపెట్టేసి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి యోగమైనా కానీ, ప్రపంచంలోనే ఉండి దాన్ని కర్మయోగంగా మార్చుకున్నటువంటి వాడు కానీ, ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని ఆచరించినప్పటికీ కూడా రెండిటి ఫలాన్ని పొందుతావు. రెండిటికి సెపరేట్ ఫలాలు ఉండవు. రెండు మార్గాలు, అసలు రెండు వేరువేరు మార్గాలు కాదు. ఒకవేళ నువ్వు రెండు సపరేట్ మార్గాలు అనుకున్నా కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక మార్గాన్ని ఆచరించినా కానీ రెండిటి ఫలాన్ని పొందుతావు. రెండిటి ఫలాన్ని ఎలా పొందుతాను సార్? ఒక మార్గం ద్వారా రెండిటి ఫలాన్ని ఎలా పొందుతా నేను? మార్గాలు వేరు కానీ ఫలితం ఒకటే. అందువల్ల మార్గాలు వేరు కావచ్చు కానీ లభించేటటువంటి ఫలితం ఒకటే. నువ్వు ఏ మార్గంలో వస్తావు? ఇప్పుడు పాతూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటు నుంచి వస్తున్నారు రోజు.
ఆ? నేను తపోవనం నుంచి నేను రోజు పడమట వైపు నుంచి నేను వస్తున్నా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్షన్లో వస్తాం మనం అందరం కూడా. సార్ మా చిన్నప్పుడు ఒకసారి జరిగింది మా ఇంటి దగ్గర. ఏంటంటే నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు కొంచెం మార్కులు తగ్గాయి వీడికి అని చెప్పి నన్ను ట్యూషన్లో వేశారు. ట్యూషన్లో వేసినప్పుడు మొదటి రోజు మా నాన్నగారు సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ మధ్యలో నేను ఏదో నోట్బుక్ కావాలన్నా రఫ్ నోట్బుక్ మెయిన్ రోడ్డు మీదకి సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి నోట్బుక్ కొనిచ్చి నన్ను అట్నుంచి రౌండ్ తిప్పి తీసుకొని వచ్చి ఆ ట్యూషన్ మాస్టర్ గారు ఎక్కడైతే ఎవరింట్లో అయితే ట్యూషన్ చెప్తున్నారో అక్కడ నన్ను దించారు. అంటే మొదటి రోజు నీకు రూట్ చూపిస్తా అన్నట్టుగా మొత్తం తీసుకెళ్లారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఇదిగోండి మా అబ్బాయి అంటే ఓకే అండి కూర్చోమని చెప్పండి అన్నారు. నేనేం చేస్తున్నానంటే రోజు మొదటి రోజు మా నాన్నగారు తీసుకెళ్లారు కదా అదే రూట్లో వెళ్తున్నా. రోజు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళటం, అట్లా వెళ్ళటం, మళ్ళీ అట్లా రావటం. విచిత్రం ఏంటంటే మా ఇంటి ఎదురుగుండనేది, మా ఇంటి ఎదురు సందులనేది. కరెక్ట్గా ఆ సందు మధ్యలో ఒక క్రాస్ రోడ్డు ఉంది, అటు వెళ్తే ఎదురుగుండే ఇల్లే. మొదటి రోజు ఆయన ఆ రూట్ చూపించాడు, అట్నుంచి వెళ్ళటం అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు నేను ఈ రూట్లో వెళ్ళినా ఆ ఇంటికే వెళ్తా. అది ఎప్పుడు తెలిసింది నాకు? దాదాపు ఒక 20 రోజుల తర్వాత. 20 రోజుల తర్వాత నేను అటు వెళ్తుంటే నువ్వు రోజు అటు ఎందుకు వెళ్తున్నావు అన్నారు. ఏమో నాకేం తెలుసు, మీరు మొదటి రోజు అటు తీసుకెళ్లారు, నేను రోజు అటే వెళ్తున్నాను. చిన్నపిల్ల ఉన్నప్పుడు అరే అట్లా కాదురా ఇదిగో అని చెప్పి పక్కనే తీసుకుని వెళ్ళి చూపించారు. కాబట్టి ఈ మార్గంలో వెళ్ళినా కానీ వెళ్ళేది మాత్రం అక్కడికే. కాకపోతే ఏంటంటే మీరు అనుకోవచ్చు ఒకటి షార్ట్ కట్ కదా సార్ అని అనుకోవచ్చు. షార్ట్ కట్ అయితే అవ్వచ్చు, లాంగ్ కట్ అయితే అవ్వచ్చు, మొత్తానికి లక్ష్యం మాత్రం ఒకటే. కాబట్టి ఇన్ని రకాల యోగాలు ఏవైతే మనకి చెప్పారో దాదాపుగా 84 రకాల యోగాలు మన ధర్మంలో ఉన్నాయి, మనకి హిందూ సంస్కృతిలో. ఇన్ని రకాల్లో ఏ యోగం ఆచరించాలి? నేను నీకు సూట్ అయ్యేటటువంటి యోగం, నీకు నచ్చినటువంటి యోగాన్ని హ్యాపీగా ఆచరించు. ఆచరించిన తర్వాత నువ్వు ఏ యోగాన్ని ఆచరించినా సరే చివరికి అవి ఎక్కడికి తీసుకుని వెళ్తాయి? జ్ఞానం దగ్గరికి తీసుకుని వెళ్తాయి. నువ్వు కర్మయోగం ఆచరించినా సన్యాసం ఆచరించినా కానీ చివరికి జ్ఞానం దగ్గరికే తీసుకెళ్తాయి. కాబట్టి ఏ మార్గం ఆచరించాను అనేటువంటిది ముఖ్యం కాదండి, చేరుకోవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకున్నానా లేదా అనేటువంటిది ముఖ్యం. నాకు అనుకూలమైనటువంటి మార్గాన్ని, నాకు అందుబాటులో ఉన్నటువంటి మార్గాన్ని, నా గురువు చెప్పినటువంటి మార్గాన్ని నేను అనుసరించి తప్పేం లేదు. కానీ లక్ష్యాన్ని చేరుకున్నానా లేదా అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటి? నువ్వు సన్యాస యోగాన్ని ఆచరించినప్పటికీ కర్మయోగాన్ని ఆచరించినప్పటికీ కూడా రెండిట్లో నువ్వు చేరుకునేటటువంటిది ఒకటే. కాబట్టి రెండిటి ఫలాన్ని ఒకటి ఆచరించినా కానీ నువ్వు పొందుతావు. కాబట్టి ఒక మార్గం గురించి తెలుసుకోండి చాలు. ఏదో ఒక మార్గం గురించి తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేయండి. మనకేంటంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి వ్యావరింగ్ ఎక్కువ అండి. ఏమవుతుందంటే మనం ఒక మార్గంలో వెళ్తాం, మన గురువులు మనకి ఏదో చెప్తారు, అయ్యా ఈ మార్గంలో వెళ్ళు, ఈ యోగ మార్గాన్ని అనుసరించు, ఈ భక్తి మార్గాన్ని అనుసరించు, ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరించు చెప్తారు మనకి. మనం ఒక నమ్మకంతో మనం వెళ్తూ ఉంటే